జ్ఞానం ఉన్నదా సార్? ఈ 18 సంవత్సరాలల్లా కవులు, కళాకారులు, తెలంగాణ మేధావులు, వాగ్గేయకారులు ఎప్పుడు కూడా ఏ రోజు కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏలు పెట్టి చూపెట్టలేదు. ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణ తల్లి సంస్కృతి వైపు మేము వెళ్ళము, వాళ్ళు చేసుకునేది వేసుకోమని చేశారు. 2009 నవంబర్ లో అందరి సమీక్షంలో కవులు, కళాకారులు, ఉద్యమకారులు, కత్తి వెంకట స్వామి అంటూ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి సమీక్షంలోనే ఈ తెలంగాణలో దాదాపుగా 20-30 వేల తెలంగాణ తల్లులు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్నాయి కదా. కలెక్టర్ ఆఫీసులలో, సెక్రటరియట్లలో, జిల్లా ఎస్పీ ఆఫీసులలో, మండల ఆఫీసులలో, ప్రతి గ్రామాలల్లో ఈ భారతదేశంలో ఎక్కడ లేని విగ్రహాలు, తెలంగాణ తల్లి విగ్రహాలు మనం పెట్టుకున్నమాట వాస్తవం కాదా? తెలివి లేని రేవంత్ రెడ్డికి తెలివి వచ్చేసింది కేసీఆర్ గారు కాదా? తెలివి ఏదో లక్కీ లాటరీలో ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి ప్రతి గ్రామంలో విగ్రహాలు పెట్టిన మీరు అధికారికంగా ఎందుకు ప్రకటించలేకపోయారు ఇప్పటి వరకు? అధికారికంగా అంబేద్కర్ రాష్ట్రంలో రాసిన రాజ్యాంగంలో తెలంగాణ తల్లులను, ఆంధ్ర మాతలను, తెలుగు తల్లులను పెట్టుకోవాలని రూల్ ఏం లేదు. ఆల్రెడీ మనం తెలంగాణ దీపం దగ్గర, సెక్రటరీ దగ్గరలోనే గవర్నమెంట్ అధికారికంగానే పెట్టింది. కాకపోతే జీవో లేదు. జీవే అడిగే వాళ్లకు తెలివి లేదు. ఎందుకంటే ఎక్కడ ఏ రాష్ట్రంలో తల్లులకు జీవోలు లేవు. అది ఫస్ట్ గ్రహించాలి. మేధావులు, యువ జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు, విశ్లేషకులు దీన్ని గ్రహించాలి. నేనేమంటున్నంటే ఏ తల్లులకు జీవోలు ఉండవు, అది నామరూపకంగానే ఉంటుంది. అది మనం ఊహించుకోవడానికే తల్లి. కానీ ఈ రోజు వీళ్ళు పెట్టిన తల్లి సోనియా తల్లి, ఆంధ్ర తల్లి. ఏమంటారు? ఆంధ్ర తల్లికి సపోర్ట్ గా, ఆంధ్ర మాతకు సపోర్ట్ గా తెలంగాణ తల్లిని వ్యతిరేకించి కాంగ్రెస్ తల్లి వచ్చింది. అధికారంలోకి వస్తే విగ్రహాన్ని తొలగిస్తారా? తెలంగాణకు వచ్చింది. మా తెలంగాణ తల్లి ఇక్కడే ఉన్నది. వెంకటేశ్వర గారు, మీరు అధికారంలోకి వస్తే ఈ విగ్రహాలను తొలగిస్తారా? పోసుకొని మళ్ళీ సృష్టించుకొని తెలంగాణ తల్లిని ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ మేము పెట్టుకుంటాం. ఈ కాంగ్రెస్ లకు తెలివి లేదు. అంటే తెలంగాణ ఉద్యమంలో ట్యాంక్ బండ్ మీద ఉన్న పరాయి విగ్రహాలనే మీరు తీయలేదు. అలాంటప్పుడు తెలంగాణ ప్రభుత్వం పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసేస్తామని ప్రకటిస్తున్నారు. ఇది మీ ద్వంద్వ వైఖరి అనిపించదు? 100% ఏ గవర్నమెంట్ వచ్చినా ఆ కాంగ్రెస్ మాతను, సోనియా మాతను మేము ఢిల్లీకి పంపిస్తాం. ఒకవేళ సోనియా తెలంగాణ ఇచ్చిన మాటే వాస్తవం అయితే ఈ భారతదేశానికి మౌంట్ కాటన్ గారు భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చిండు. మరి ఈమె తల్లి అయితే మరి ఆయన తండ్రి అవుతాడా? ఇటలీ ఎక్కడ తల్లి అవుతుంది? ఇటలీకి వెళ్ళి వచ్చినా ఎట్లా తల్లి అవుతుంది? ఇక్కడ ఆల్రెడీ తెలంగాణ తల్లి ఎప్పటి నుంచో ఉంది. మధ్యలో క్రియేట్ చేసింది తెలుగు తల్లి. తెలుగు తల్లి లేదు, ఆంధ్ర మాత ఉండే. ఇవన్నీ ప్రజలు గ్రహించాలి, పెద్దలు గ్రహించాలి. నేను చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ వాళ్లకు తెలివి లేదు. డైవర్ట్ చేయడం కోసమే ఇది చర్చ పెడుతుంది. ఇంకొక మాట, ఒక చిన్న మాట, శివగారు ఒక మాట, చిన్న మాట. మీరు ఇప్పటితో ఆగిపోండి. ఒకవేళ ఫ్యూచర్ లో మీరు ఇంకెక్కడన్నా విగ్రహాలు పెట్టడం కోసం కొత్త జీవోలు తీసుకొచ్చి కొత్త చేస్తామంటే తెలంగాణలో ఉన్న ఉద్యమకారులు, తెలంగాణలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కడికక్కడ చీల్చి చెండాడతారు. మిమ్మల్ని విగ్రహాలు పెట్టనియరు. సగం ఉద్యమకారులు ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు కదా. ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నారు.